హలో పీపుల్. సో ఈ రోజు నేను ఇంత ఎర్లీ మార్నింగ్ లేసి టైం 6 o'clock అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాను అంటే రామ్నగర్ ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాను. మన రామ్నగర్ ముషీరాబాద్ ఫిష్ మార్కెట్. సో తెలంగాణలోని ది బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ అన్నమాట అది. సో ఫిష్ తినాలని కొంచెం క్రేవింగ్ అవుతుంది. సో అదేదో నేను కొంచెం బ్లాగ్ కూడా తీసి పెడదాం, మన ఛానల్లో చాలా డేస్ అయింది కదా వీడియోస్ వచ్చి. సో ఇప్పటి నుండి కొంచెం కంటిన్యూ అవుదాం అని చెప్పేసి బ్లాగ్ తీస్తున్నాను. సో వెళ్ళిపోదామా? సో మొత్తానికైతే మనం రామ్నగర్ మార్కెట్కి అయితే వచ్చేసామండి. చూడండి ఎంత రష్ ఉంది కదా, చాలా చాలా కంప్లీట్ రష్ ఉంటుంది, చాలా స్మెల్ వస్తుంది. సో కాబట్టి కంపల్సరీ అందరూ మాస్క్ అయితే పెట్టుకొని పక్కాగా రండి. అండ్ మీకు అలవాటు అయిపోయి ఉన్న వాళ్ళైతే దట్స్ ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. సో ఇప్పుడు మనం బైక్ పార్క్ చేసేసి ఇక్కడ వచ్చామన్నమాట. సో ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేస్తాము వ్లాగ్ అనేది. సో కంప్లీట్ చాలా రష్ ఉంది, చూస్తున్నారు కదా, చాలా ఘోరం అంటే ఘోరం రష్ ఉంటుంది. వావ్, ఇక్కడ చూడండి చాలా చాలా ఫిషెస్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్, చాలా ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ షార్క్ కూడా అవైలబుల్ ఉంటుంది, చూసారా, ప్రాన్స్, ఫిషెస్, క్రాబ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ కొనుక్కోవచ్చు. ఇదేం చేప? మెట్టల్. ఓకే, ఎంత? 150 కేజీనా? కేజీ 250 అంట మెత్తలు. ఇది ముల్లెట్ ఎంత కేజీ? ఇది వచ్చేసి అయితే 150. అండ్ క్రాబ్స్ కదా, చిన్నవి ఉన్నాయి చాలా. టచ్ చేయొచ్చా? చచ్చిపోయినాయి కదా. ఒకటి తీసి ఇవ్వండి వేరే. ఓ పెద్దది కాదు, చిన్నది. కరుస్తుందా? ఎంత క్యూట్ ఉంది. ఎంత ఇది? 250 కేజీ. చాలా క్యూట్ ఉంది. క్రాబ్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, గుచ్చుకుంటుంది చేయి వాసన. ఇదేంటిది? ఎంత? 250. అంటే మీరు ఈ రోజు రేట్స్ చెప్తున్నారా లేదంటే నార్మల్ రేట్స్ చెప్తున్నారా? ఇవాళ రేట్ అయితే ఇది 250 అంట. బాగున్నాయి. యా, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేచల్ రత్న వాళ్ళు అడుగుతున్నారు, మనం చెప్తున్నాము, మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు, ఫిష్లు వస్తాయి. దీని పేరేంటి? వనామి. ఓకే, ఇది వచ్చి చిన్న క్రాబ్, చిన్న ప్రాన్స్ కదా. సో ఇది స్మాల్ ప్రాన్స్ అంట. బిగ్ ప్రాన్స్ ఉన్నాయా? టైగర్ ప్రాన్స్. ఓకే, అక్కడికి వెళ్దాం. సో ఇది వచ్చేసి బిగ్ బనామీ అంట. అది ఇందాక మీకు చూపించింది అయితే స్మాల్ కదా. సో ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు, దీనికంటే ఇంకా పెద్ద సైజు ఉంటుంది టైగర్ ప్రాన్స్. అన్నిటినీ ఓకే, అవన్నీ సేమ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మెత్తళ్ళు, సమేమో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేర్లు చెప్తున్నారు. బట్ ప్రాన్స్ ఫైనలీ నేనైతే టచ్ చేసి మరి మీకు చూపిస్తున్నా. ఇక్కడ చూసారు కదా, ఐస్ అందులో వేసి క్రష్ చేసి తీస్తున్నారు అన్నమాట. వీటి పేరేంటి? గ్యాస్కెట్. ఎన్ని కేజెస్ ఉంటాయి నార్మల్ గా? ఓకే, 1 కిలో నుండి 10 కిలోల దాకా ఉంటాయంట. గ్యాస్కెట్ అంట, గుర్తు పెట్టుకోండి. ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు మీరు. అచ్చా, అపోలో ఫిష్ ఇది. సో అపోలో ఫిష్ ఆల్రెడీ మనకి ఇక్కడ కట్ చేసి ఇస్తున్నారు. అక్కడ అలా కట్ చేసేసి స్కిన్ అంతా పీల్ చేసి ఇక్కడ పెట్టి ఇలా అమ్ముతున్నారు. కంప్లీట్ బోన్లెస్ ఫిష్ ఇక్కడ వచ్చేసి అపోలో ఫిష్ అంట. సో ఐ వాంట్ టచ్. నై, హమారే పాస్ మైక్ హై. సో ఇది వచ్చేసి ఇండియన్ అపోలో. చూడ్డానికి ఇలా ఉంది, కానీ లోపల నుండి ఆబ్వియస్లీ మీ అందరికి తెలుసు 5 స్టార్ హోటల్స్ లో. అవునా, ముళ్ళుందా? ఓకే ఓకే, అపోలో ఫిష్ ఇది. అదేంటిది ఫిష్? ఫంకస్. సో అది చాలా పెద్దగా ఉంది, నేను అది టచ్ చేయలేను. సో ఇన్ కేస్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అపోలో ఫిష్ అండ్ ఎవ్రీథింగ్. ఇవి పెద్ద రవ్వలా?
ఓకే, ఇవి పెద్ద రవ్వలంట, చాలా పెద్దగా ఉన్నాయి. ఇదేంటిదండి? ఓ, ఈయన మనకి చూపిస్తున్నారు. ఓకే, చాలా పెద్దగా ఉంది. ఎన్ని కేజీస్ ఉండొచ్చు అది? 8 కేజీస్ వరకు ఉంటుందా? వావ్, రవ్వ కదా. ఓకే, ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి. ఇదేంటిదండి? మెరిగా. మెరిగా. సో ఇది మరిగా, ఇది బొచ్చనా? దిస్ ఇస్ బొచ్చ. మనం రెగ్యులర్ గా అందరు తింటారు కదా, రవ్వ, బొచ్చ, కొరపేను. సో ఇవైతే నాకు కూడా ఐడియా ఉన్నాయి పేర్లు. ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ టచ్ చేయాలంటే భయం అవుతున్నాయి. రైట్ హ్యాండ్ ఇది జారిపోతుంది. పట్టుకున్నా నేను. ఇంత వెయిట్ అని తెలుసా ఇది బొచ్చ. సో క్యూట్. వీడియో కోసం ఇన్ని పాటలు పడ్డాం. ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో. చాలా వెయిట్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ తోనే పట్టుకున్నా. లోపలంతా స్టిక్కీ స్టిక్కీగా మెత్తగా తగులుతుంది. అమ్మ చెయ్యి నొప్పి వస్తుంది, అదంతా బరువుగా ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కట్ల చేప చూస్తున్నాము. చాలా పెద్ద పెద్ద సైజెస్, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ క్రాబ్స్. ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి. ఇందాక మనం రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ క్రాబ్స్ చూసాం కదా, సో ఇవి కంప్లీట్ బ్రౌన్. ఓ మై గాడ్, ఇవి లైవ్ ఉన్నాయి. అది కదులుతుంది. అన్ని కదులుతున్నాయి. కరుస్తాయా పట్టుకుంటే? ఎంత హాయిగా చెప్తున్నారు, కరుస్తాయని. చాలా బాగున్నాయి, క్యూట్ గా. సో ఫ్రెష్ గా ఉన్నాయి. కావాలి అంటే మనం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఓ, ఇదేంటి అన్నారు? రూప్ చైన్ అంటే ఎందుకు నవ్వుతున్నారు? ఓకే, ఇది రూప్ చైన్ చేప. ఎంత బాగుంది, కలర్ఫుల్ గా రెడ్ కలర్. నిజంగా ఈ చేపల పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే మన వల్ల అవ్వదు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితేనే కుదురుతుంది. చాలా బాగుంది రూప్ చైన్. ఇంకా ఏమన్నా? ఇదేంటిదండి? ఓకే, అపోలో ఫిష్ పాంప్లెట్. ఇది సంథింగ్ డిఫరెంట్ గా ఉంది కొంచెం. అంటే లైక్ డార్కర్ కలర్ కాకుండా కొంచెం లైట్ కలర్ లో ఉంది. ఇది మరీ అక్కడ చూసిన విధంగా డార్క్ గా లేదు, బట్ కొంచెం లైట్ కలర్ లో కొంచెం బాగుంది, ఫ్రెష్ గా కనిపిస్తుంది. అది ఏం ఫిష్? రావు. అది మెరగా. సో మనం మెరగని టచ్ చేద్దాం. ఇందాక ఆల్రెడీ రవ్ని టచ్ చేసేసినాం. అది ఇస్తారా? మీరు తీసుకోండి తీసుకోండి అంటే ఎట్లా తీసుకోవాలి? అన్ని చేపలు ఉన్నాయి, అవి ఎక్కడ కరుస్తాయని భయం అవుతుంటే. ఓ, చాలా చాలా జిగురుగా జిడ్డుగా ఉంది పట్టుకోవాలంటే. కానీ ఫైనలీ అలవాటు అయింది నాకు ఒక 1-2 ఫిషెస్ టచ్ చేసిన తర్వాత. సో ఇది మెరగా చేప. చూడండి, ఇది కూడా కలర్ఫుల్ గా పింకిష్ గా ఎంత బాగుంది కదా, ఫ్రెష్ గా ఉంది. సో కావాలి అంటే వచ్చి ఇక్కడ కొనేసుకోండి. వాళ్ళు కేజీల లెక్క చెప్తారు. రేట్లు డే వైజ్ గా రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను మీకు రేట్స్ చెప్పలేను. సో మీరు చూసుకొని వచ్చి కొనుక్కుంటే సరిపోతుంది. वो कौन सा फिश है? पंकज. पंकज है पंकज. पंकज अंट. సో అది కూడా ఒకసారి టచ్ చేసేస్తా. పంకజ్ అంట దీని పేరు. సో చాలా బాగుంది. సో ఇది సంథింగ్ డిఫరెంట్ మనం చూసిన అక్కడ చేపల కంటే. సో ఇది రూప్ చంద్. అది ఏం చేప అండి? జల. టచ్ చేయొచ్చా? మనం ఇక్కడ అందరినీ అడుగుతున్నాం అనమాట టచ్ చేయొచ్చా లేదా అని. మనం పర్మిషన్ తీసుకొని టచ్ చేస్తేనే బెటర్ అని నా ఫీలింగ్. సో జల అంట ఇది.
సో ఇది వచ్చేసి జల చేప, జల చేప చాలా బాగుంది, ఫ్రెష్ గా ఉంది. వచ్చి మీరు కావాలనుకుంటే అంకుల్ దగ్గరకు వచ్చి కొనేసుకోండి అంతే. 80 రూపాయలు అంటారండి కేజీ, చాలా తక్కువ. ఈయనైతే రేట్ కూడా చెప్తున్నారు మనకి, బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏ కౌన్ సా ఫిష్? బంగ్డా, మ్యాక్రిల్. సో ఇది వచ్చేసి మ్యాక్రిల్ బంగ్డా ఫిష్ అంట. ఓకే, క్యూట్ గా ఉంది. ఇది ఇంకా క్యూట్ గా ఉంది. ఇదేం ఫిష్? కిల్మిన్నా, కిల్మిల్లా, రాజధాని చేపలు. సో రాజధాని చేపలు కిన్మిన్ అంట. సో ఫ్రెష్ గా ఉన్నాయి, క్యూట్ గా ఉంది. ఇది పింక్ కలర్, చాలా క్యూట్ గా ఉంది. సో యాజ్ యు నో, ఓకే పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చా? మీరు ఒకసారి వచ్చి తీసిస్తే బెస్ట్ నాకు. అలా వద్దండి, ఇలా టచ్ చేస్తా. ఓకే. ఓ చాలా బాగుంది. టూనా ఫిష్. ఫైనలీ టూనా ఫిష్ రెస్టారెంట్స్ లో వాటిలలో చూసి తినడమే. బరువుంది బట్ ఫ్రెష్ ఉంది. యా, టూనా ఫిషెస్, సాల్మన్ ఫిషెస్ చాలా ఫేమస్ కదా బయట రెస్టారెంట్స్ వల్ల. ఇదేం ఫిష్? సిల్వర్ ఫిష్. ఓకే, ఫిష్ పేరే సిల్వర్ ఫిష్ అంట. ఎన్ని ఫిషెస్ ఉన్నాయి కదా మార్కెట్ లో. ఇంకా మనము సండే అండ్ ఫ్రైడే టైం వస్తే ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి. సిల్వర్ ఫిష్ క్యూట్ గా ఉంది, చాలా పెద్దగా ఉంది, బరువు ఉంది. మేల్ అన్నమాట ఇది, చాలా బరువు ఉంది. అండ్ ఫీమేల్ ఎలా ఉందో చూపిస్తా. సో ఫీమేల్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంది, కొంచెం బరువు తక్కువ ఉంది కానీ బట్ సేమ్ గ్రీన్ అండ్ ఆరెంజ్. చచ్చిపోయినాయి హ్యాపీగా, అందుకే పట్టుకున్నా. బట్ స్టిల్ అయినా కట్టారు. ఐఎమ్ సేఫ్. ఇదేంటిదండి? సో ఇది వచ్చేసి బొంతె చేప అంట. ఇక్కడ ఫిషెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కొరమేన్ కూడా ఉంది. అండ్ అంతేకాకుండా మనకి ఇప్పుడు ఇవన్నీ ఫిషెస్ తీసుకున్నాక ఇక్కడ ఆంటీలు చూసారా, వాళ్ళందరూ క్లీనింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇలా ఒక బాక్స్ షేప్ లాగా ఉంటుంది అనమాట మనకు మధ్యలో, మార్కెట్ మధ్యలో ఎగ్జాక్ట్గా. సో అక్కడ అందరూ కూర్చొని క్లీనింగ్ చేసిస్తారు మనకి అప్పటికప్పుడే. మరి నేనైతే మన కొరమేన్ చేప తీసుకుందామని చెప్పి వెళ్తున్నాను. ఇక్కడ ఈ అంకుల్ ఉన్నారు కదా, సో 2-3 సార్లు వచ్చినప్పుడు ఈ అంకుల్ నాకు బాగా పరిచయమయ్యారనమాట. సో ఈ అంకుల్ దగ్గర నేను తీసుకుంటున్నాను. చాలా మంచి ఫిషెస్ ఇప్పిస్తారు. అండ్ ఈ కొరమేన్లో మనం చూడాల్సింది ఏంటంటే లైవ్ ఫిషెస్ ఉంటాయి, కాకపోతే బ్రీడింగ్వి ఉంటాయి అండ్ కొన్ని ఒరిజినల్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. అండ్ యాక్చువల్గా ఈ కొరమేన్ నేను ఎందుకు తీసుకుంటున్నాను రెగ్యులర్గా అంటే, బికాజ్ నా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారనమాట దట్ కొరమేన్లో చాలా ముళ్ళులు తక్కువ ఉంటాయి అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రస్ట్ చేయి నిజంగా తీసుకో అంటే. అసలు ఏ రోజు ఏ ముహూర్తాన అది చెప్పాడో కానీ అప్పటి నుండి టిల్ ఇప్పటిదాకా ఎవ్రీ వీక్ కొరమేను కంపల్సరీ తీసుకుంటా నేను. నిజంగా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అసలు చెప్పాలంటే ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది ఈ చేప. సో మనం తీసుకున్న కొరమేన్ చేప చూసారు కదా, ఇక్కడ కటింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఆంటీ వీళ్ళందరూ కటింగ్ చేస్తున్నారు. అక్కడ చేపలు తీసుకొని రొయ్యలు తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళకి ఇస్తే వీళ్ళు కటింగ్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తారు. సో వీళ్ళకి సపరేట్గా మనం అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. చాలా బాగా క్లీనింగ్ అయితే చేసేస్తారు, అదైతే పక్కా. అండ్ అక్కడ చూడండి వెనకాల పిల్లి కూర్చొని ఉంది, ఎంత క్యూట్గా ఉంది కదా. చేప ముక్క కోసం ఎదురు చూస్తుంది అది. వీళ్ళు వేస్తూనే ఉన్నారు దానికి, చేప బాగానే తింటుంది అది. సో మనము ఇక్కడ ఈయన చేపని కంప్లీట్గా తోలు అంతా తీసేసి వీళ్ళకి ఇస్తే ఆయన కటింగ్ చేసి మనకి ఈ బ్యాగ్లో వేసారనమాట. సో మనం ఈ కవర్స్, బ్లాక్ కవర్స్ కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి, వాటికి లేదంటే సపరేట్గా ఛార్జ్ చేస్తారు.
మనం ఇక్కడ ఫిష్తో పాటు ప్రాన్స్ 1 kg కూడా తీసుకున్నాం అనమాట. సో చూసారా ఎంత క్వాంటిటీ వచ్చిందో ప్రాన్స్ 1 kg. సో ఇవిడ నీట్గా క్లీన్గా తొక్క తీసేసి మనకు సేమ్ అదే బ్లాక్ కవర్లో వేసి ఇచ్చేస్తారు. సో వీళ్ళకి కూడా సేమ్ సపరేట్గా మనము పేమెంట్ అనేది చేయాలి, 20 రూపీస్ ఆర్ 30 రూపీస్. మనం క్రాబ్ కూడా తీసుకున్నాం కాబట్టి 1 kg. సో క్రాబ్ కూడా నీట్గా క్లీన్ చేసేసి కంప్లీట్గా మనకి ఇచ్చేస్తారనమాట. సో మనం ఇంటికి వెళ్ళి జస్ట్ క్యాజువల్గా ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ అలా వాష్ చేసేసుకొని కుక్ చేసేసుకోవడమే. చాలా బాగా క్లీనింగ్ మాత్రం బాగా చేస్తున్నారు. సో ఇదండి కంప్లీట్గా నేనైతే నా సీ ఫుడ్ షాపింగ్ ఫినిష్ చేసేసిన. ఫైనలీ 6 o'clock వస్తే ఇప్పుడు టైం 8 అయింది. లిటరలీ 2 hours పట్టింది మాకు మార్కెట్ మొత్తం తిరగడానికి. ఇంకా ఏం మిస్ అయ్యామో అదైతే తెలియదు. సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ తెలంగాణ సీ ఫుడ్ ఫిష్ మార్కెట్ మన రామ్నగర్ ముషీరాబాద్కి. సో ఇన్ కేస్ మీరు కూడా కావాలి కొనుక్కోవాలి అనుకుంటే డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయొచ్చు. ఫ్రైడే అండ్ సండేస్ అయితే కంప్లీట్గా ఎక్కువ రష్ ఉంటుంది. సో నేనైతే ఈరోజు యూజ్ చేసుకొని వచ్చాను ఇక్కడికి. కొంచెం రష్ తక్కువ నాకు కావాలనుకున్నా కాబట్టి నేను ఈ డేస్లో వచ్చాను. మీరు కావాలంటే ఎప్పుడైనా రావచ్చు. ఇది ఎవ్రీడే ఓపెనే ఉంటుంది. మార్నింగ్ 6 o'clock నుండి చెప్పాం కదా 11 వరకు 10 వరకు కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడే ఆల్మోస్ట్ 8 o'clockకే చాలా వరకు రష్ తగ్గిపోయింది. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోతున్నాయి. సో మీరు కూడా ఇన్ కేస్ కావాలనుకుంటే మన ముషీరాబాద్ రామ్నగర్ ఫిష్ మార్కెట్కి వచ్చేసేయండి. అండ్ నేను మాస్క్ పెట్టుకొని ఎలాగోలా మేనేజ్ చేశాను. బట్ దిస్ ఈస్ ది ఫస్ట్ టైం నేను స్టార్టింగ్లో 2 times వచ్చినప్పటికంటే అప్పుడు కంపు అస్సలు భరించలేకపోయినా. బట్ ఈ 3rd time నేను ఎక్కువ మాస్క్ అంత ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. బికాజ్ అంత ఎక్కువ రష్ లేదు, అంత ఎక్కువ సీ ఫుడ్ కూడా నాకు ఎక్కువ కనిపించలేదు. సో అందుకని చెప్పేసి అంత స్మెల్ కొంచెం భరించే స్టేజ్లోనే ఉండే అలవాటు అయిపోయింది. ప్లస్ హైలైట్ ఏంటంటే నాకు కోల్డ్ కొంచెం కాపాడింది అనమాట. సో ఇక్కడ నీట్గా అప్పటికప్పుడే ఫ్రెష్గా మనకి ఎవ్రీడే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ మనం బయట పంపించాలి, ట్రైన్లో బస్సెస్లో పంపించాలి అంటే కూడా వీళ్ళే ఇక్కడ ప్యాకింగ్ విత్ ఐస్ అండ్ ప్యాకింగ్ అంతా కంప్లీట్గా చేసి పంపిస్తున్నారు. ఈవెన్ గుజరాత్, కోల్కతా అటు సైడ్ కూడా పంపిస్తున్నారంట, అక్కడ నుండి కూడా వస్తున్నాయంట. సో చూసారు కదా, ఇదండి ఈరోజు మన బ్లాగ్. సో ఒకవేళ ఇన్ కేస్ మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి ఇంకెక్కువ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.